హలో ఫ్రెండ్స్, పూరి జగన్నాథుడి కాడి నుంచి ప్రసాదాలు తెచ్చినాం చూడు. ఆ ప్రసాదాలు 8 తీసుకొని వచ్చినాడు మా కొడుకు. ఒక్కొక్కటి వచ్చేసి 100 రూపాయలు. దాంట్లో అన్నీ నెయ్యితో చేసినవి. ఆ ప్రసాదాలే దేంట్లో చూడు, అవి ఆకులు ఉంటాయి చూడు, తాటాకులతో చిన్న బుట్ట చేసినారు. అంటే మేము చిన్నపిల్లలప్పుడు ఆ బుట్టలు చేస్తూ వస్తున్నారు. మా ఊర్లో పల్లెటూరులో అయ్యి అట్లా బుట్టలు చేసినారు. ఆ ప్రసాదాలకు ఆ బుట్టలో పెట్టి ఆ కవర్లో వేస్తారు. దాంట్లో ప్రసాదాలు వచ్చేసి దాంట్లో కాజా, ఇంకా అవి చిన్నటి బాదుషాలు అవన్నీ ఉంటాయి దాంట్లో. ఒక అత్రాసం అవన్నీ ఆ స్వీట్ మొత్తం నెయ్యితో చేసినట్టుగా ఆడ ఆ పూరి జగన్నాథ్ గుడిలోనే చేస్తారు. ఆ ప్రసాదాలు ఆడిస్తారు. ఇవి కాజాలు ఎక్కువ ఫేమస్ ఆడ. దండిగా కొంటారు. కేజీ 200, 150 అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క రేట్ అమ్ముతారు ఆడ. ఆ కాజాలు బయట సపరేట్గా మనం కావాలంటే. ఈ ప్రసాదాలు వచ్చేసి గుళ్ళోనే అమ్ముతారు. అది ఒక్కొక్కటి 100 రూపాయలు. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి మట్టి కుండలతో అక్కడ అంతా ఇది పూరి జగన్నాథుడిది ఒక దేవుడు పటం తెచ్చుకున్నాను చూడు. నేను ఆ నుంచి ఆ పూరి జగన్నాథుడిది కొనుక్కొని వచ్చిన, ఇంట్లో పెట్టుకున్నామని. ఏమో నేను తీసుకోవాలనిపించి దేవుడి రూమ్లో పెట్టుకున్నాం గుర్తుగా. నేను ఏ గుడికి పోయినా కానీ ఆ భగవంతుడి ఎక్కడికి ఏ గుడికి వెళ్ళినా కనీసము దేవుడి ఫోటోలు తప్పకుండా తీసుకొని వచ్చా. చిన్నటి అయినా కానీ నేను ఇంట్లోకి ఎక్కడికి వెళ్ళినా ఆ ప్రసాదాలు తలా ఒక్కొక్కటి ఇచ్చినాడు. మేము ట్రైన్లో మా పిల్లలు పోయేటప్పుడు మా కొడుకు వాళ్ళ ఫ్రెండ్ బాబు, ఈ పక్క వచ్చేసి మా మనవడు, వాళ్ళిద్దరికి ట్రైన్లో ఇంకా ఏడుస్తూ ఉంటే వాళ్ళ నిద్రకు వచ్చే పిల్లలు ఉయ్యాలు కట్టినాము ట్రైన్లోనే. మేము వాళ్ళు వేసుకోండి పైట్లు తీసి తెల్లటియా ఉయ్యాలు కట్టి ఉయ్యాల్లో వేసినాం మేము ట్రైన్లోనే చూడు. చీరదామంటే చీరదాల మా కోడలు, అందుకని ఇంకా ఇవ్వాలి. ఆ పైట్లు తీసి తెల్లటి ఇద్దరు చీర ఒకటి ఆ ఉయ్యాలు కట్టినాం. మేము పోయేటప్పుడు రైల్వే స్టేషన్లో ఇంకా అక్కడ వాటర్లో కూలింగ్ వాటర్ బాటిల్లో ఇంకేమైనా స్నాక్స్ అయితే అమ్మని చెప్పేటప్పటికి తీసుకొని వచ్చినాడు. అంటే ఈరోజు పొద్దున్నే 10:30కి ఎక్కినాం తిరుపతిలో. మరుసటి రోజు సాయంత్రం 5 దాకా ట్రైన్లో జర్నీ కదా, అందుకని చల్లగా కూలింగ్ వాటరు, ఏమైనా జ్యూస్లు. అక్కడ 10 నిమిషాలు ఆగింది ట్రైన్ ఆ స్టేషన్లో. అందుకని తీసుకురావడానికి మా శివ దిగినాడు ఆ స్టేషన్లో. ఇంకా టీ కావాలి శివ అంటే టీ కూడా తెచ్చిచ్చినాడు. కానీ అక్కడ టీ అయితే తాగలేకపోయినా నేనైతే. మా ఇంట్లో నేను చిక్కగా టీ తాగుతా, కానీ అక్కడ టీ ఎట్టుండదు తెలిసిన, అసలు చక్కెర ఉండదు దాంట్లో, నీళ్ళగా ఉండింది ఆ టీ. ఇంక ఏదో ఒకట్లే అని చెప్పని తాగేసిన తీసుకొని తెచ్చిస్తే మా శివ. అయితే పోయేటప్పుడు వాళ్ళ ఎంజాయ్మెంట్ కొనింది. ఆ పూరి జగన్నాథుడి గుళ్ళో వచ్చేసి ప్రసాదం అమ్ముతారు. అంత తీపు చేస్తారు అన్నం. ప్రతి ఒక్క దాంట్లో 100 రూపాయలు ప్లేట్ అంటే మన ఇస్త్రాకులో పెట్టిస్తారు ఆడ. ఒక్కొక్క ప్లేట్ 100 రూపాయలు. ఆ ప్లేట్ ఒక ప్లేట్ తీసుకున్నామనుకో అందరం తినచ్చు. కానీ మాకు తెలియక 5 ప్లేట్లు తెచ్చినాడు. ఆ ప్లేట్లలో మొత్తం అవి తిన్నామనుకో అంతా తీపి వేస్తుంటారు. ప్రతి ఒక్క దాంట్లో చక్కెర చేసి ఆ నైవేద్యం పెడతారంట దేవుడికి. ఇంక వాళ్ళు వచ్చేసి సుమారుగా 50 మంది దాకా ఉంటారు అక్కడ బాపనోళ్ళు. ఆ మట్టి కుండల్లో ఆ దేవుడికి నైవేద్యం చేసి పెట్టి అది అమ్ముతారు ఆ గుడి లోపల తినడానికి. అది మాకు తెలియక తీసుకున్నాం 100 రూపాయలు పెట్టి. మేము ఒక 2 ప్లేట్లు అందరం అట్ట తిని మిగతాది అక్కడ పెట్టేసినాం. కానీ పరేయకూడదు, తినలేకపోయినాం. మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళినారనుకో ఒక ప్లేట్ తీసుకొని పడేయకుండా అందరూ తలా ఒక్కొక్క ముద్ద తినేసి సరిపోతుంది. కావాలంటే బయటకు వచ్చి తినచ్చు. ఏమంటే తెలియదు కాబట్టి చెప్తాను నేను. ప్రతి ఒక్క దాంట్లో తీపి కలిపి ఉంటారు. మీరు కూడా ఎప్పుడన్నా వెళ్ళినారనుకో తప్పకుండా వెళ్ళి చూడండి అక్కడికి, ఆ పూరి జగన్నాథుడి కాడికి. ఆ గుళ్ళోకి సెల్ హలో ఉండదు, బయట లాకర్లో పెట్టుకోవాలా. మేమైతే ఆ చూసేదానికి మాకైతే భలే అనిపించింది ఆ వాసన. అంతా నెయ్యితో చేస్తా అంటే మళ్ళీ తెలిసింది ఏమని, ఆ దేవుడికి పెట్టే నైవేద్యము ప్రతి ఒక్క దాంట్లో వాళ్ళు తీపి